హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువే దూరమేలా ఎపిసోడ్ 65. సంజన దీప్తి ఉంటున్న ఇంటికి వెళ్ళి ఆమె చెంప పగలగొట్టింది. నీకెన్నిసార్లు చెప్పాలి మా జోలికి రావద్దని, వస్తే జైలుకి వెళ్తావని అంది కోపంగా. అవునా, పంపివు. నాకే భయం లేదు. నీ బెదిరింపులకు లొంగేవాళ్ళు లేరిక్కడ. నువ్వు కొట్టిన దెబ్బలకి 2 దెబ్బలు ఎక్కువ కొట్టగలను. అయినా కొట్టకుండా నీ చెంప దెబ్బల్ని భరించడానికి కారణం ఏంటో తెలుసా? నేనొక్క దెబ్బ కొట్టినా మిత్తు నన్ను చంపేస్తాడు. అందుకే నేనేం అనట్లేదు. కానీ నువ్వు కొట్టిన ప్రతి దెబ్బకి మిత్తుని నీ నుండి దూరం చేసి రివెంజ్ తీర్చుకుంటాను అని బెదిరించింది దీప్తి. సంజన బాధగా ఇంటికొచ్చింది. సాయంత్రం మిథున్ పార్క్లో జాగింగ్ చేస్తుంటే దీప్తి స్లిప్ అయి మిథున్ మీద పడి అతను తనను పట్టుకోగానే అతని బుగ్గకి ముద్దు పెట్టి అందరి కంట్లో పడాలని దీప్తి ప్లాన్ వేసింది. సరిగ్గా దీప్తి స్లిప్ అయి మిథున్ మీద పడబోతుండగా మిథున్ చెట్టుకున పక్కకి తప్పుకున్నాడు. దీప్తి కింద పడి అమ్మా అంటూ నడుం పట్టుకుంది. నా జోలికొస్తే ఈరోజు నడుమే విరిగింది, రేపు ప్రాణం పోతుంది జాగ్రత్త అని బెదిరించి వెళ్ళిపోయాడు మిథున్. అక్కడే ఉన్న సంజన, చూసారా ఆంటీ అది ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో అని బాధగా అంటుంటే, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అంటూ లలిత సంజనని ఇంట్లోకి తీసుకొచ్చింది. మిథున్ స్నానం చేసి దిగులుగా ఉన్న సంజన లలిత ఎదురుగా వచ్చి కూర్చొని, ఆఫ్టర్ ఆల్ దాని గురించి మీరు భయపడుతున్నారా అని అడిగాడు ఆశ్చర్యపోతూ. ఆ ఆఫ్టర్ ఆల్ నిన్ను నన్ను విడదీసి నిన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది. నీతోనే నన్ను చంపేయాలని చూసింది. ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో, నాకు చాలా భయంగా ఉంది మిథున్ అంది సంజన భయపడుతూ. ఇక్కడి నుండి కొత్తింటికి వెళ్ళిపోదాం రా అని అంది లలిత. మనం వెళ్ళిపోతే దానికి భయపడి పారిపోయినట్లు అవుతుందమ్మా. అది మన లైఫ్ నుండి తప్పుకునే వరకు మనం ఇక్కడ నుండి వెళ్ళేది లేదు అని చెప్పాడు మిథున్. సంజన, కోయంబత్తూరులోని ఆఫీస్లో పాస్పోర్ట్ అప్లై చేసావని రవలి చెప్పింది. పాస్పోర్ట్ వచ్చింది కదా అని అడిగాడు మిథున్. హా, వచ్చింది. ఇంకా 4 డేస్లో మనం మలేషియా వెళ్ళాలి నా రేస్ కోసం అని చెప్పాడు మిథున్. ఈలోగా ఈ దీప్తి ఏమైనా చేస్తుందేమో భయంగా అంది సంజన. ఏం చేసినా నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. అమ్మా, నువ్వు సంజన షాపింగ్కి వెళ్ళి కావాల్సినవి కొనుక్కోండి. నేను రేపు మార్నింగ్ ప్రాక్టీస్ కోసం చెన్నై వెళ్తున్నాను. రేపు ఎల్లుండి నాకు ప్రాక్టీస్ సెషన్ దొరికింది అని చెప్పాడు మిథున్. 3 రోజుల్లో లీలా ఆంటీ కొడుకు పెళ్ళి. నువ్వు వస్తున్నావు కదా, నేను ఖచ్చితంగా తీసుకురమ్మని మరీ చెప్పిందిరా. నాకు చెప్పిందమ్మా. 2వ రోజు ప్రాక్టీస్ సెషన్ రాత్రికి దొరికింది. ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు వచ్చేస్తాను. పెళ్ళి సాయంత్రం కదా అని చెప్పాడు మిథున్. అవునరా, నువ్వు వస్తే ఆంటీ సంతోషిస్తుంది. తప్పకుండా రా అంది లలిత. షూర్ అమ్మా అన్నాడు మిథున్. దీప్తి కోపంగా అటు ఇటు తిరుగుతుంది. ఏమైందే అని అడిగిందా మా ఫ్రెండ్. వారంలో మిథున్కి మలేషియాలో రేస్ ఉంది. ఖచ్చితంగా సంజనను తీసుకెళ్తాడు. ఆలోపే మిథున్ని నా వాణ్ణి చేసుకోవాలి. చేసుకుంటాను అని పంతంగా చెప్పిన దీప్తిని చూసి, స్లిప్ అయి మిథున్ మీద కూడా పడలేని నువ్వు మిథున్ని నీ వాణ్ణి చేసుకుంటావా? పగటి కలలు బాగా కంటున్నావే అంది వెటకారంగా నవ్వుతూ. నువ్వు నన్ను అంత తక్కువ అంచనా వేయకు. నేను వాళ్ళకేం చేశానో చెప్తే గుండాగి చస్తావు. 3 రోజుల్లో లీలాంటి కొడుకు పెళ్ళుంది కదా. మిథున్ తల్లికి ఆమె బాగా క్లోజ్ అని నువ్వే చెప్పావు. మనల్ని పిలిచింది కూడా. అయితే ఆ పెళ్లిలోనే మిథునే నా వాణ్ణి చేసుకుంటాను అంది దీప్తి ధీమాగా. లలిత నిఖిల్కి ఫోన్ చేసి పెళ్లి సంబంధాలు చూడాలా అని అడిగింది. ఇప్పుడే వద్దమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నిఖిల్. అప్పుడే నిఖిల్ దగ్గరికి వచ్చిన కీర్తన, ఏంటి ఇప్పుడే వద్దంటున్నావు అని అడిగింది. అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తా అంటుంది. నా గురించి చెప్పలేదా? లేదు. ఇప్పుడే చెప్పకు. ఎందుకు? నా బర్త్డే అయిన నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మమ్మీ డాడీ ఏదో ఫంక్షన్ అని చెప్పి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు 4-5 డేస్లో వస్తా అన్నారు. వాళ్ళు వచ్చాక మన ప్రేమ విషయం వాళ్ళకి చెప్పి ఒప్పిస్తాను. ఆ తర్వాత నువ్వు పేరెంట్స్కి చెప్పు, ఓకేనా అని అంది కీర్తన. వాళ్ళ పేరెంట్స్ వచ్చేలోగా కీర్తనకు నిజం చెప్పాలి అని మనసులో అనుకున్నాడు నిఖిల్. 2 రోజులు గడిచాయి. అది పెళ్లి రోజు. మిథున్ మధ్యాహ్నం ఇంటికొచ్చాడు.
సాయంత్రం అపార్ట్మెంట్లోని అందరూ 5 స్టార్ హోటల్లో జరగబోయే పెళ్లికి వెళ్లారు. అమ్మాయి వాళ్ళు చాలా రిచ్. 5 స్టార్ హోటల్లో రూమ్స్ని చాలా వరకు బుక్ చేశారు. పెళ్లి జరిగి డిన్నర్ అయ్యేసరికి 10 అయింది. డిన్నర్ చేశాక ఆడవాళ్ళు మగవాళ్ళు అంటూ తేడా లేకుండా అందరూ డ్రింక్ చేస్తున్నారు. డ్రింక్ అలవాటు లేని ఆడవాళ్ళు తమ రూమ్లోకి వెళ్ళి కొందరు ముచ్చట్లు పెట్టుకుంటే కొందరు రెస్ట్ తీసుకుంటున్నారు. లలిత ముచ్చట్ల గ్యాంగులో ఉంటే సంజన రెస్ట్ తీసుకుంటుంది. మిథున్కి డ్రింకింగ్ అలవాటు లేకపోయినా డ్రింక్ చేస్తున్న తన అపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వాళ్ళ దగ్గరే ఉన్నాడు. మిథున్ తాగట్లేదే, నీ ప్లాన్ ఫ్లాప్ అయ్యేలా ఉంది అంది దీప్తి ఫ్రెండ్. మిథున్కి తాగుడు అలవాటు లేదు అంటూ డ్రింక్ చేస్తుంది దీప్తి. నీకున్నట్లు మిథున్కి తెలుసా? నేను ప్రేమలో ఉన్నప్పుడు తెలియకుండా మేనేజ్ చేశాను. నువ్వు ముందు తాగుడాపి నీ ప్లాన్ సంగతి చూడు. అది ఆల్రెడీ ఆన్ ది వేలో ఉంది. ఏమంటున్నావు? ఇంకాసేపట్లో మిథున్ దగ్గరికి జ్యూస్ వస్తుంది అని దీప్తి చెప్పగానే ఒక బాయ్ మిథున్ ముందుకొచ్చి, సార్ మీరేం తాగట్లేదు, ఈ జ్యూస్ అయినా తీసుకోండి అన్నాడు. మిథున్ జ్యూస్ గ్లాస్ తీసుకున్నాడు. 5 నిమిషాలకు నిద్ర వస్తున్నట్లుగా అనిపించడంతో అందరికీ గుడ్ నైట్ చెప్పి అక్కడి నుండి కదిలాడు. దీప్తి వెంటనే అక్కడ పనిచేస్తున్న 2 సర్వెంట్స్ దగ్గరికి వెళ్ళి, బాగా డ్రింక్ చేసి ఒకతను పడిపోయేలా ఉన్నాడు, అటువైపు వెళ్ళి అతన్ని 603 రూమ్లో పడుకోబెట్టండి అంటూ కార్డ్ ఇచ్చింది. వాళ్ళు అలాగే చేశారు. దీప్తి అప్పటికే సీసాలు ఖాళీ చేయడంతో ఆమెకు మత్తు ఆవరించింది. రేపు పొద్దున్నే మీడియా నా రూమ్ ముందు ఉంటుంది. రూమ్లో ఉన్న మిథునే నన్ను చూసి పెద్ద న్యూస్ చేస్తుంది. మిథున్ పరువు కోసం నన్ను పెళ్లి చేసుకోకపోయినా నాకు అన్యాయం చేస్తున్నాడని కేసు పెట్టి మరీ మిథుననే సాధించుకుంటాను అని చెప్పి తన రూమ్లోకి వచ్చింది దీప్తి. బెడ్ మీద ఒక అబ్బాయి పడుకొని ఉన్నాడు, కానీ అతను మిథున్ కాదు. దీప్తి మీద అనుమానంతో మిథున్ మత్తు మందు కలిపిన జ్యూస్ అసలు తాగనే లేదు. తాగుతున్నట్లు నటిస్తూ ఎవరికంట పడకుండా ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజ్లో పారబోసి 5 నిమిషాల తర్వాత నిద్ర వస్తుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిథున్ వెళ్ళిన రూట్లోనే ఒకతను బాగా తాగి పడిపోయాడు. దీప్తి పంపిన సర్వెంట్స్ అతనే అనుకుని అతనిని దీప్తి రూమ్లో పడుకోబెట్టారు. బాగా తాగడంతో మత్తు ఆవరించిన దీప్తి కళ్ళు మసకబారడంతో పక్కనున్న వ్యక్తి కనిపించక అతను మిథున్ అనుకుని అతని పక్కన పడుకుంది. ఉదయం 6:30 అయింది. దీప్తికి మెలకువ వచ్చి లేచి కూర్చుంది. ఈరోజు మిథున్ నాకు దక్కబోయే రోజు. గుడ్ మార్నింగ్ మిథున్ అంటూ పక్కకి చూసిన దీప్తి మిథున్ బదులు వేరే మనిషి ఉండటంతో ఆమె గుండె బద్దలైంది. మీడియా ఏ క్షణానైనా వస్తుంది, మమ్మల్ని చూస్తుంది, వీటితో నాకు రంక అంటగడుతుంది. సమాజంలో తలెత్తుకుని తిరగడం కోసం నేను వీడిని పెళ్లి చేసుకోవాలి. నో నో అంటూ గట్టిగా ఏడుస్తుంది దీప్తి. ఒక నేర్పించడం తప్ప ఏడుపంటనే తెలియని దీప్తి ఊహ తెలిసాక మొట్టమొదటిసారి ఏడుస్తుంది. రాక్షసత్వం ఉన్న ఆడదైనా తన క్యారెక్టర్ మీద మచ్చపడితే తట్టుకోలేదు. నేను ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి అనుకుంటూ దీప్తి డోర్ తీయబోతుంటే బయట నుండి లాక్ వేస్తుంది. ఆ ఘనకార్యం చేసింది కూడా దీప్తి. మీడియా రాకముందే మిథున్ వెళ్ళిపోతాడని భయపడి లాక్ వేయించింది. వెంటనే కార్డ్ కోసం వెతికింది. అది సర్వెంట్స్ ఎక్కడో మిస్ చేశారు. వెంటనే తన సర్వెంట్కి ఫోన్ చేసింది. అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 5 సార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అయ్యో, నా జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను అని ఏడుస్తూ దీప్తి తల కొట్టుకుంది. ఇంతలో తన పక్కన పడుకున్న అతనికి మెల్లిగా మెలకువ వస్తుంది. అతను నన్ను చూస్తే జీవితాంతం నన్ను వేధిస్తాడేమో, బ్లాక్మెయిల్ చేసి తన అవసరాలను తీర్చుకోవాలని చూస్తాడేమో. ఇతను ఎలాంటి వాడో తెలీదు. చెడ్డవాడైతే మాత్రం నా జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను అనుకుంటూ దీప్తి లోపలే ఏడుస్తుంది. బయటకి ఏడిస్తే ఆ సౌండ్కి అతను లేచి తనను చూస్తాడని. అతనికి మెలకువ వస్తుంటే దీప్తి గుండె ఆగిపోయేలా కొట్టుకుంటుంది. ఇంతలో డోర్ ఓపెన్ అయింది. మిథున్ తలుపు దగ్గర నిల్చుంటే సంజన లోపలికి వచ్చి దీప్తిని బయటకు తీసుకొచ్చింది. సంజన, నువ్వు దీప్తిని తీసుకెళ్ళు, నేను సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేస్తాను అని చెప్పి మిథున్ వెళ్ళిపోయాడు. సంజన గబగబా నడుస్తూ దీప్తిని తీసుకుని తన రూమ్కి వచ్చి ఆమెను బెడ్పై కూర్చోబెట్టింది. దుఃఖం ఆగక దీప్తి గట్టిగా ఏడుస్తుంది. నువ్వు ఆ రూమ్లో పడుకోలేదు, నువ్వు నేను ఈ రూమ్లో పడుకున్నాం, అర్థమవుతుందా? మన ఇద్దరం ఇక్కడే పడుకున్నాం అంతే అంటూ సంజన దీప్తి కన్నీళ్లు తుడుస్తుంటే దీప్తి సంజనను అప్పురంగా చూస్తుంది. ఇంతకు ముందు మిథున్ గార్డెన్లో ఉంటే నీ ఫ్రెండ్ చూసి నువ్వు ఇక్కడున్నావేంటి, దీప్తి రూమ్లో ఉండాలి కదా అని షాక్ అవుతూ అడిగింది. మిథున్ గట్టిగా అడిగేసరికి ఆమె నీ ప్లాన్ మొత్తం చెప్పేసింది. నీ పక్కన పడుకున్న తన ఫ్రెండ్స్ అతని గురించి ఆరా తీస్తుంటే తాము అతనిని ఈ రూమ్లో పడుకోబెట్టినట్లు సర్వెంట్స్ వాళ్ళకి చెప్పారు. అది విన్న మిథున్ నేను వాళ్ళకంటే ముందు పరిగెత్తుకుంటూ వచ్చాం. థ్యాంక్ గాడ్ నేను ఎవరికంటే పడుకుంటూ తీసుకురాగలిగాను. మిథున్ సీసీటీవీ ఫుటేజ్ అంతా డిలీట్ చేయిస్తాడు, మీడియాను కూడా రానివ్వకుండా చేశాడు.
ఇక నీకే ప్రాబ్లం లేదు అని చెప్పింది సంజన. ఫుల్ షాక్లో ఉండటంతో దీప్తి స్పందించలేదు. డ్రెస్ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అంటూ దీప్తిని వాష్రూంలోకి పంపించింది సంజన. కాసేపటికి అమ్మకు డ్రెస్ అందించింది. దీప్తి రాగానే అమ్మకు టిఫిన్ ప్లేట్ ఇచ్చింది. అది తీసుకోకుండా శూన్యంలోకి చూస్తున్న దీప్తి నోటికి సంజన ఇడ్లీ అందించేసరికి ఆమె సంజన వైపు ఆశ్చర్యంగా చూసింది. తిను ప్లీజ్ అని రిక్వెస్టింగ్ అడిగింది సంజన. దీప్తి కన్నీళ్లతో సంజన చేతి ముద్దలు తింటుంది. ఏం కాలేదు, ఇదొక నైట్ మేర్ అనుకుని మర్చిపో సరేనా అంటూ అమ్మకి తినిపిస్తుంది సంజన. మిథున్ తీరుకొచ్చి సంజన వెళ్దాం పద అన్నాడు. ఆంటీ ఎక్కడున్నారు అని అడిగింది సంజన. అమ్మ తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది, పద వెళ్దాం అంటూ మిథున్ సంజన బ్యాగ్ దీప్తి బ్యాగ్ పట్టుకున్నాడు. దీప్తి పద అంటూ సంజన దీప్తి పట్టుకుని తీసుకెళ్తుంది. వెళ్తున్న వాళ్ళకి దీప్తి పక్కన పడుకున్న అతను కనిపించాడు. దీప్తి బెదిరిపోయింది. దీప్తి రిలాక్స్, అతను నేను చూడలేదు, కామ్ డౌన్ అంటూ ఆమెను కూల్ చేసింది సంజన. దిక్కులు చూస్తున్న అతను దీప్తిని చూస్తాడు. కానీ ఎవరో తెలియని మనుషులు ఆమెను పట్టించుకోలేదు. చెప్పాను కదా, అతను నేను చూడలేదు అంది సంజన. దీప్తి హాయిగా ఊపిరి పీల్చుకుంది. కాసేపట్లో ఇంటికి వచ్చేశారు. దీప్తి తనుంటున్న ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తన లగేజ్ బ్యాగ్స్ తీసుకొని కదులుతుంటే ఎక్కడికి అని అడిగింది ఆమె ఫ్రెండ్. ఇంటికి. ఎందుకు? మృగంలా చనిపోయి మనిషిలా పుట్టాను ఈరోజు, అందుకే వెళ్తున్నాను అని చెప్పి మిథున్ ఇంటి ముందుకు వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది దీప్తి. లలిత తలుపు తీసింది. దీప్తి లోపలికి వచ్చి సంజన కాళ్ళ మీద పడింది. క్షమాపణలు పొందలేని పాపాలు చేశాను, నేను నీకు చాలా ద్రోహం చేశాను సంజన. నీ ప్రేమను సంవత్సరంన్నర పాటు దూరం చేశాను. నిన్ను ప్రేమించిన వాడితోనే నేను చంపాలనుకున్నాను. ఇప్పుడు మిథున్ని నీకు శాశ్వతంగా దూరం చేయబోయాను. ఈరోజు నేను చేసిన పనికి నువ్వు నన్ను చంపేయాలి, కానీ నన్ను కాపాడావు, నన్ను ఓదార్చావు, తినిపించావు. ఈరోజు మీ కోపాన్ని మీరు కొంచెం చూపించినా నా జీవితం నాశనం అయ్యేది. ఇంత గొప్ప మనుషులు ఉంటారా అని మిమ్మల్ని చూసాకే తెలిసింది. మంచి మనసు విలువ నాకు తెలిసొచ్చింది. నాలోని మృగాన్ని నేను చంపేశాను. మీ అంత గొప్పగా కాకపోయినా ఇక మీదట మనిషిలా బతుకుతాను. ఐఎమ్ సారీ సంజన, ఐఎమ్ రియల్లీ సారీ. దీప్తి కన్నీళ్లు సంజన కాళ్ళ మీద పడ్డాయి. సంజన దీప్తిని లేపి ఆమె కన్నీళ్లు తుడిచింది. నేను నీకు కన్నీళ్ళు ఇస్తే నువ్వు నా కన్నీళ్లు తుడుస్తున్నావా? నిజంగా నువ్వు దేవతవి సంజన అంటూ దీప్తి చేతులు జోడించి దండం పెట్టింది. ఏం చేస్తున్నావు అంటూ సంజన దీప్తి చేతులు పట్టుకుంది. దీప్తిలో వచ్చిన మార్పుకి సంతోషపడుతున్న లలిత మిథున్ ముందుకు వచ్చింది దీప్తి. మీ కొడుకును కోడల్ని సంవత్సరం పాటు మీరు దూరం చేసుకోవడానికి కారణం నేనే ఆంటీ, నన్ను క్షమించండి అంటూ చేతులు జోడించి లలితకు దండం పెట్టింది దీప్తి. జోడించిన చేతులను అలాగే ఉంచి మిథున్ని చూస్తూ, నీ మీద నాకున్నది ప్రేమ కాదు మిథున్, పంతం. సంజన మీద ఉన్న కోపం నీ మీద నాకున్న ఇష్టాన్ని పంతంగా మార్చింది. నేను నీ ప్రేమను దూరం చేశాను. నువ్వు ప్రేమించిన సంజనను నీతోనే చంపించిపోయాను. నీ కాలు పోవడానికి కారణమయ్యాను. ఈరోజు మీడియా ముందు నీ పరువు తీసి నీతో తాళి కట్టించుకోవాలనుకున్నాను. ఎన్ని చేసినా నువ్వు నా పరువు పోకుండా కాపాడావు. నీ మంచితనం చూసి నేను ఇంకా మారకపోతే నేను అసలు మనిషినే కాదు. నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ సారీ మిథున్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది దీప్తి. జరిగింది మర్చిపోయి ఫ్రెష్గా లైఫ్ని స్టార్ట్ చేయి దీప్తి అని చెప్పాడు మిథున్. దీప్తి, నీకు మంచి లైఫ్ ఉంది. ఇక మీదట పగలు ప్రతీకారాలు అంటూ నీ లైఫ్ని వేస్ట్ చేసుకోకుండా మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అంటూ దీప్తిని హక్ చేసుకుంది సంజన. తప్పకుండా సంజన, ఇంకెప్పుడు మీ లైఫ్లోకి నేను రాను. మీరిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, బాయ్ అని చెప్పి చేయుతూ వెళ్ళిపోయింది దీప్తి. సంజన సంతోషంగా లలితని మిథున్ని హక్ చేసుకుంది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.